కుబేరుడు ఎలా ధనాధిపతిగా మారాడు? అసలు ఆయన రహస్యం ఏమిటో తెలుసా? ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసిన మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ దేవతల ధనాధిపతి అయిన కుబేరుని గురించి. అతడు ధన సంపదను ఎలా సంపాదించాడు? శివుడి అనుగ్రహం ఎలా పొందాడు? ఈ కథ మనకు ధనం సంపాదించడంలో ధర్మ మార్గం ఎంత ముఖ్యమో బోధిస్తుంది. చాలా కాలం క్రితం విశ్రవశ మహర్షికి ఇద్దరు కుమారులు పుట్టాడు. ఒకరు కుబేరుడు, మరొకడు రావణుడు. వీరిద్దరి తల్లులు వేరువేరు. కుబేరుని తల్లి ఇలాదేవి, రావణుని తల్లి కైకసి. వీరిద్దరి స్వభావాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉండేవి. కుబేరుడు చిన్నతనం నుంచే శివభక్తుడిగా ధర్మ మార్గంలో నడిచేవాడు. ఆత్మనియమం, దానం, జ్ఞానం, తపస్సు చేయడంలో అతనితో సమానమైన వాడు లేడు. ఒకరోజు కుబేరుడు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. హిమాలయాల్లో మానస సరస్సు సమీపంలో అతడు శివుడిని పూజిస్తూ వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. పట్టుదలతో, భక్తితో తన శరీరాన్ని మరిచిపోయేంతగా భగవంతుడిని ధ్యానించాడు. తన తపస్సు మొత్తం శివుడిలోనే లీనమైంది. ఆ తపస్సుతో శివుడు తృప్తి చెంది ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, కుబేరా, నీకు ఏం వరం కావాలి కోరుకో అని. కుబేరుడు నమస్కరిస్తూ ఇలా అడిగాడు, ఓ శంభో, ధన సంపదను సంపాదించి దానిని ధర్మకార్యాలకు వినియోగించాలనే కోరిక నాకు ఉంది. దానంతో పుణ్యాన్ని సంపాదించాలి అని అన్నాడు. శివుడు సంతోషించి ఇలా అన్నాడు, నీ వంటి సత్పురుషునికి ధన సంపద తప్పక అవసరం. నీవు ధనాధిపతిగా మారిపోతావు అని అన్నాడు. అలా శివుడు అతనికి వరంగా అశేషమైన ధన సంపద, ధనలక్ష్మి అనుగ్రహం, ఆకాశంలో ప్రయాణించే పుష్పక విమానం మరియు లంకాపురి అనే సొగసైన నగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. కుబేరుడు ఆ ధనాన్ని దాన ధర్మాల్లో వినియోగించాడు. అన్నదానం, విద్యాదానం, గోసేవ, వేద సంరక్షణ, దేవాలయం నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల్లో తన ధనాన్ని ఉపయోగించాడు. దేవతలు కూడా అతనిని ధనాధిపతిగా గౌరవించసాగారు. వైశ్రవణుడు అనే మరో పేరుతో స్వర్గలోకంలో స్థానం పొందాడు. ప్రతి దేవత కూడా అతని అనుమతితో ధనాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. అతడే ఇప్పుడు అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కు పాలించే దేవత. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కుబేరుని సోదరుడు రావణుడు తపస్సుతో శివుడి నుండి శక్తిని పొందాడు, కానీ దానిని అహంకారంతో వినియోగించాడు. రావణుడు ఒకరోజు కుబేరుని పుష్పక విమానాన్ని బలవంతంగా తీసుకుని అతనిని లంకాపురి వదిలి వెళ్ళమన్నాడు. కుబేరుడు బాధపడినా శాంతంగా ఆత్మధర్మాన్ని వీడలేదు. శివుడు కూడా ఇది తెలుసుకొని రావణుడు శ్రీరాముని చేతిలో అంతమైన తర్వాత కుబేరుని మళ్ళీ గౌరవ స్థానంలో నిలిపాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏంటంటే, ధనం రావాలంటే శ్రమ, భక్తి, నిష్కామ తపస్సు అవసరం. ధనాన్ని దుర్వినియోగం చేస్తే అది శాపంగా మారుతుంది. ధనాన్ని ధర్మానికి వినియోగిస్తే అది శాశ్వతమవుతుంది. శివభక్తి, నిస్వార్థత, దానశీలత ఇవే కుబేరుని ధన రహస్యాలు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణ కథల కోసం ఏకే స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రేమతో కామెంట్ రాయండి.